ఇక రవికాంత్ మీరు చెప్పండి. అంటే గురుకులాల నుంచి విద్యార్థులని పొమ్మనలేక పొగపెట్టినట్టు నిరుపేదలకైతే చదువుని దూరం చేసి కార్పొరేట్ వ్యవస్థలతోటి రేవంత్ సర్కార్ కుమ్మక్కైంది అని అనుకోవచ్చా? ఇందులో బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను తీసుకురావడానికి వెనుక ఉద్దేశం అంటే ఈ గురుకులాలకు వచ్చే విద్యార్థుల నేపథ్యం మనం చూడాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి మెజారిటీ విద్యార్థులు ఇందులో చదువుతూ ఉంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా వరకు తల్లిదండ్రులకు సంబంధించి కూడా వెనుకబడి ఉన్న సందర్భంలో తమ పిల్లల భవిష్యత్తు కోసం ఈ గురుకులాలకు సంబంధించినటువంటి పాఠశాలల్లో వేసిన నేపథ్యం గతంలో మనం చూసేది. పూర్తిగా అలాంటి తల్లిదండ్రుల ఆశలను ఆకాశానికి ఎత్తే విధంగా ఆ పిల్లలందరూ కూడా మనం చూసినట్టయితే విద్యకు సంబంధించి అంటే చదువుల్లో రాణించడంతో పాటు వివిధ రంగాల్లో రాణించడం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సంకల్పంలో భాగంగా విద్యార్థులంతా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించిన పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఎన్ఐటీలు ఐఐటీలు ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో సీట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. గురుకులాల్లో చదివినటువంటి చాలామంది విద్యార్థులు ఇవాళ ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా చాలా పెద్ద దేశంలోనే పెద్ద విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు క్రీడల్లోనూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం గతంలో అసాధ్యం అనుకునే సందర్భం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని గురుకుల విద్యార్థులు అధిరోహించే స్థాయికి రావడం అనేది చాలా మంచి పరిణామంగా బీఆర్ఎస్ హయాంలో కనిపించిన సందర్భాన్ని మనం చూసాం. మరోవైపు కొన్ని రకాల క్రీడలు ఇటు టెన్నిస్ కావచ్చు, ఫెన్సింగ్ లాంటి క్రీడలు కావచ్చు, ఇటు క్రికెట్ లాంటి కాస్ట్లీ గేమ్స్గా ఉండేటువంటి కొన్ని గేమ్స్కు సంబంధించి ఆ విద్యార్థులు దేశ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గురుకుల విద్యార్థులు రాణించే విధంగా ఆ ప్రోత్సాహం అందించిన సందర్భం నుంచి ఇవాళ విద్యార్థులకు సంబంధించి ఇటు విద్య కావచ్చు వివిధ రంగాల్లో ప్రోత్సహించే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టర్లకు సంబంధించి అంటే ఈ కాంట్రాక్ట్కి సంబంధించి అంటే డైట్ మెనూకి సంబంధించిన కాంట్రాక్ట్ ప్రతి సంవత్సరం కూడా మే నెలలో నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జూన్ 12 నుంచి విద్యా సంస్థలు మొదలవుతాయి కాబట్టి అప్పటి నుంచి వీళ్ళ పనులు చక్కదిద్దడం ఈ పనులు మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. పూర్తిగా ఇప్పటికీ కూడా ఆ టెండర్ల ప్రక్రియ జరగకపోవడంతో ఈ ఏదైతే పెండింగ్లో వాళ్ళ బిల్లులు ఉంచిన నేపథ్యంలో వాళ్ళంతా ఆ పనులన్నింటినీ కూడా విరమించే సందర్భము ఆ పనులకు స్వస్తి చెప్పే సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ వాళ్ళు వేసేటువంటి టెండర్లకు సంబంధించి ఒక కొటేషన్ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నిత్యావసర ధరలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాలకు సంబంధించి ధరలు పెరిగిన క్రమంలో ఆ కొటేషన్లో ఇలాంటివన్నీ కూడా చేర్చి టెండర్లు వేస్తారు. ఇప్పటికిప్పుడు ఈ టెండర్లను పొడిగించే విధంగా ముందుకు వెళ్ళడం అంటే ఈ టెండర్లు మేము కొనసాగించాలనే విధమైనటువంటి ఆశ్చర్యంలో ఇంకా ఉన్నారు. ఎందుకంటే మొదటగా మహిళా సంఘాలకు ఏదైతే డైట్ కాంట్రాక్ట్కి సంబంధించి మహిళా సంఘాలకు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన చేశారు. ఎందుకంటే విద్యార్థులకు ఆహారాన్ని అందించే అటువంటి కాంట్రాక్టు అనుభవజ్ఞులకు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో మహిళా సంఘాలకు ఏదైతే ఐకేపీ సెంటర్లను అప్పచెప్తే ఏ విధమైనటువంటి అంటే వాళ్ళకి అనుభవ రాహిత్యం ఎలా కనిపించిందో ఇవాళ డైట్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒక అనుభవ రాహిత్యం అంటే కొన్ని సంఘాలకు సంబంధించి వాళ్ళకు అవగాహన ఉన్న వాళ్ళని పక్కన పెడితే అవగాహన లేని వాళ్ళకు ఎలా ఇస్తారన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే మనకు రేజ్ అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. డైట్ కాంట్రాక్ట్కి సంబంధించి ఇప్పటి వరకు పెరిగిన ఛార్జీలను అమలు చేయాలన్నటువంటి ఒక డిమాండ్ వాళ్ళ పక్షాన కూడా వినిపిస్తూ ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 6 నెలలకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో పెండింగ్ బిల్లులు ప్రతి నెల కూడా దాదాపు 1,80,000 నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వం బాకీ ఉంది. ఎన్ని నెలల నుంచి అంటే వేసవి కాలం సెలవులను పక్కన పెడితే ఉన్నటువంటి 3-4 నెలలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారన్నటువంటి అంశం. రేపు ఒకవేళ వీళ్ళు ఆందోళన ఒకవేళ సమ్మె బాట పట్టినట్టయితే రేపు విద్యార్థులకు ఏ ఫుడ్ పెడతారనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది.